నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్న ఆ గాలి సాధారణమైన గాలి అయితే కాదు, అది విషం. అవును, అది నిజంగా నిజం. మీథేన్ గ్యాస్ అనేది ప్రమాదకరమైన వాయువు. అది ఇప్పుడు మనం పీల్చుకునే గాలిలో పూర్తిగా కలిసిపోయి ఉంది. మీకు తెలుసా, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద మీథేన్ సూపర్ ఎమిటర్ నగరం ఏదో? ఇంకేంటి, అది మన హైదరాబాదే. ఊహించండి, మీరు రోజు శ్వాసించే గాల్లో ఈ విషం కలిసి మీ ఊపిరితిత్తులను, మీ పిల్లల రక్తాన్ని నెమ్మదిగా విషపూరితం చేస్తోంది. అది ఎలాగో మీకు పూర్తిగా వివరాలతో ఈ వీడియోలో తెలిపేందుకు ప్రయత్నిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా 10 మందికి నచ్చితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో హెచ్చరిక అయితే కాదు, కానీ ఇది ఓ మరణ శాసనం. శాటిలైట్లు 2025లో రికార్డ్ చేసిన భయానక సత్యం ఇది. ప్రపంచంలోనే 700కు పైగా వ్యర్థ స్థలాల నుండి 3000 మీథేన్ ఫ్లూమ్స్ను విశ్లేషించారు. హైదరాబాద్లోని జవహర్ నగర్ 4వ స్థానంలో నిలిచింది ఈ విషయంలో. బ్యూనస్ ఎయిర్స్, జకార్తా, కౌలాలంపూర్ తర్వాత మన హైదరాబాదే. ప్రతి గంటకు 5.9 టన్నులు, అంటే 5 టన్నులు కూడా కాకపోయినా ఒక సంవత్సరంలో ఇది 10 లక్షల ఎస్యూవీలు లేదా ఒక పెద్ద కోల్ పవర్ ప్లాంట్తో సమానమైన వేడిని భూమికి ఇస్తోంది. మీథేన్ CO2 కంటే 86 రెట్లు శక్తివంతమైన విషవాయువు. గత దశాబ్దాలలో మన నగరం బాగా వేడెక్కడంలో 45% దీనివల్లే. మన హైదరాబాద్లో రోజు 9600 టన్నుల చెత్త వస్తోంది. ఆ చెత్త కుళ్ళిపోతూ ఈ అదృశ్య బాంబును పేల్చేస్తోంది. గాలి లేకుండా, శబ్దం లేకుండా మన నగరం నెమ్మదిగా మరణిస్తోంది. ఇప్పుడు గుండె దడదడలాడుతుందా? అప్పుడేనా? ముందు ఇంకా చాలా విషయాలనే అవి చెప్తే మీరు చెమటతో తడిసిపోతారు. ఊహించండి, జవహర్ నగర్ చుట్టూ 500 మీటర్ల దూరంలో ఉన్న బస్తీల్లో జీవితం. 2000 మంది ప్రజలు 15 ఏళ్లుగా ఆ పాయిజన్ మౌంటైన్కు పక్కన నిద్రపోతున్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే వాసన వస్తుంది. ఆ వాసన కేవలం దుర్వాసన కాదు, మీథేన్. 4 గంటల్లో తలనొప్పి, వాంతులు, గొంతు మంట. పిల్లలు రోజు జబ్బును పడతారు. 2 నెలల బిడ్డ కూడా శ్వాస తీసుకోలేకపోతుంది. లీచేట్ వల్ల నీరు విషయం అవుతోంది. ఇది కేవలం దుర్వాసన కాదు, ఇది స్లో పాయిజనింగ్. మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ వాయువు మీ రక్తంలోకి, మీ డిఎన్ఏలోకి చేరి క్యాన్సర్, శ్వాస సమస్యలు, రక్తపోటు తీసుకొస్తోంది. హైదరాబాద్ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరిగాయి. మరిన్ని వేడి తరంగాలు, వరదలు, వ్యాధులు రాబోతున్నాయి. ఇది క్లైమేట్ బాంబు. ఈ మీథేన్ వల్ల మన నగరం గాలి నాణ్యత ధ్వంసం అవుతోంది. శిశువులు జన్మించకముందే వ్యాధులతో పుడుతున్నారు. వృద్ధులు శ్వాస తీసుకోలేక చనిపోతున్నారు. మన పిల్లలు, వారి భవిష్యత్తు ఈ విషపూరిత గాలిలో మునిగిపోతోంది హైదరాబాద్. ఒకప్పుడు సిటీ ఆఫ్ పర్ల్స్ అని పిలిచేవారు, ఇప్పుడు సిటీ ఆఫ్ పాయిజన్గా మారుతోంది. శాటిలైట్లు ఆకాశం నుండి చూస్తున్నాయి, మనం కళ్ళు మూసుకుంటున్నాం. ప్రభుత్వం, GHMC ఎవరో ఒకరు వినాలి. ఇది కేవలం చెత్త సమస్య కాదు, ఇది మన జీవనం మీద దాడి. రీసైక్లింగ్ లేదు, సెగ్రిగేషన్ లేదు, ల్యాండ్ ఫిల్ మేనేజ్మెంట్ లేదు. కేవలం చెత్త కూడబెట్టి కాల్ చేస్తున్నారు. ఫలితం, మనం చావుకు దగ్గర అవుతున్నాం. అయితే దీని నుండి మనం రక్షించుకోవడానికి ఓ పరిష్కారం అయితే ఉంది. అది కూడా మన చేతుల్లోనే ఉంది. హైదరాబాద్ ప్రజలారా, మేల్కొనండి. ప్రతి ఇంట్లో వేస్ట్ సెగ్రిగేషన్ చేయండి. డ్రై, వెట్ హాజార్డ్స్ రీసైక్లింగ్కు మద్దతు ఇవ్వండి. ప్లాస్టిక్ని తగ్గించండి. GHMC కమిషనర్కు డిమాండ్ చేయండి. జవహర్ నగర్లో ఆధునిక ట్రీట్మెంట్ ప్లాంట్లు, మీథేన్ క్యాప్చర్ టెక్నాలజీ వెంటనే ఏర్పాటు చేయాలని ఒత్తిడి తీసుకురండి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకోవాలి, లేకపోతే మనమే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలి. ఇది మన ఇంటి విషయం, మన నగర విషయం, మన పిల్లల జీవిత విషయం. హైదరాబాద్ ప్రజలారా, ఈ టిక్ టిక్ బాంబు ఇంకా పేలలేదు, కానీ సమయం అయిపోతుంది. ఈరోజు చర్య తీసుకోకపోతే రేపు మన నగరం విషపూరిత భూతావశేషంగా మారుతుంది. పిల్లలు ఆడుకోలేరు, మనం ఊపిరి తీసుకోలేం. మేల్కొనండి, లేకపోతే ఈ భయానక సత్యం మనల్ని ఎప్పటికీ వదలదు. చర్య తీసుకోండి ఇప్పుడే. హైదరాబాద్కి కావాల్సింది మనమే. జై హైదరాబాద్, జై తెలంగాణ. ఈ వీడియో ప్రతి హైదరాబాదీకి చేరే విధంగా షేర్ చేయండి. మేల్కొనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.